స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివి దయా కిరీటము మాకిచ్చితివి మమ్ము ఆనందింపజేసితివి మమ్ము ఆనందింపజేసితివి మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే విడచితివి ప్రత్యక్షతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితివి సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతివి మధు నెపములను బాపుము మమ్ము క్షమించి సరిచేయుము విడచితివి ప్రత్యక్షతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితివి సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతివి మధు నెపములను బాపుము మమ్ము క్షమించి సరిచేయుము మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము నన్ను నీకే అర్పించుకొందును నీదు మాటకు లోబడెదను నేడే నాతో మాట్లాడుము రానున్న దినములలో స్థిరముగా నుండ దయ చూపుము నన్ను నీకే అర్పించుకొందును నీదు మాటకు లోబడెదను నేడే నాతో మాట్లాడుము నేడే నాతో మాట్లాడుము మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే మహామహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదన్ నిన్నే బహుమానముగా పొందేదన్ మహామహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదన్ నిన్నే బహుమానముగా పొందేదన్ నిన్నే బహుమానముగా పొందేదన్ మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడ నీవే మహాదేవుడ నీవే థ్యాంక్ యూ సిస్టర్స్. మరి చక్కగా మరి దేవుణ్ణి మహిమపరుస్తూ నిజమే కదా, మరి గొప్పది నీ విశ్వాస్యత. దేవుని యొక్క విశ్వాస్యత ఎంతో గొప్పది. ఆయన మనల్ని కాపాడారు, సంరక్షించారు, మరి యొక్క దయా కిరీటాన్ని ఇచ్చారు, ఆనందింపక చేస్తూ ఉన్నారు. మరి పాటలోనే మనం దేవుని యొక్క గుణగణాలను చూస్తూ ఉన్నాం. ప్రార్థన, కమిట్మెంట్స్ అన్నీ కలిసి చక్కటి పాట పాడిన మరి సిస్టర్స్కి థ్యాంక్ యూ తెలియజేస్తా ఉన్నాను. సో ఈ సమయంలో మరి ఇంతటితో మనం సాంగ్స్ ముగించుకున్నాం.
నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఏంటంటే నిజమే కదా మనకి ఈ యొక్క సిస్టర్స్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ మనం ఇట్లా కన్వెన్షన్స్లో మరి కూడుకుంటా ఉన్నాము. అలాగే మరి ఎవ్రీ మంత్ కూడా మనము మరి ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా మనం కనెక్ట్ అవుతాం. మరి మన మధ్యలో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. మన మధ్యలో ఇప్పుడు రమ అక్కని నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను. విజయవాడ సంఘం నుంచి రమ అక్క వచ్చి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. సిస్టర్స్ మీటింగ్ ద్వారా ఎలాగా మరి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అన్న విషయాలు షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికీ ప్రభు మనకి 2025వ సంవత్సరాన్ని దయాక్రీతంగా ఇచ్చారు. మరి ప్రతి సంవత్సరం కూడా మనం నూతన సంవత్సరంలో మరి సియోన్ సహవాసం కన్వెన్షన్స్ ద్వారా మన యొక్క మరి సిస్టర్స్ అందరము కలిసి మరి ఈ యొక్క సహవాసంలో ఉండటం అనేది మనకి చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది. అయితే మధ్యలో మనకందరికీ తెలిసిందే కోవిడ్ వచ్చింది కదా. సో కోవిడ్ ఎప్పుడు వచ్చిందండి? 2020 సంవత్సరం. 2020 సంవత్సరం కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వచ్చిన సంవత్సరం అంటే 2020లో కూడా మనం కన్వెన్షన్స్ జరుపుకున్నాం. అయితే కన్వెన్షన్స్లో సిస్టర్స్ మీటింగ్ సంవత్సరానికి ఒక్కసారి, అంటే సియోన్ సహవాసం మొత్తం మీద సంవత్సరానికి ఒక్కసారే జరిగేది. ఎప్పుడు? కోవిడ్ ఇయర్ వరకు, 2020 వరకు. సంవత్సరానికి ఒకసారి కాకుండా ఏ సంఘంలో ఆ సంఘం సిస్టర్స్ అందరూ కూడా కూడి ప్రతి వీక్ లేకపోతే మంత్లీ వన్స్ ఖచ్చితంగా సిస్టర్స్ మీటింగ్ మనం జరుపుకుంటూ ఉండేవాళ్ళం. అంటే మాకు విజయవాడలో అంత రెగ్యులర్గా లేకపోయినా మీకు పెనుమాకలో కొంచెంపల్లిలో ఇలా మీకు చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉండేది ఆ సిస్టర్స్ మీటింగ్. అయితే కోవిడ్ సంవత్సరం మరి 2020 సంవత్సరంలో మరి మార్చిలో మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది. అవును కదా. అయితే ఈ పాయింట్ రాకముందు నేను ఇంకొక పాయింట్, చిన్న పాయింట్ ప్రభు నా దృష్టిలోకి తీసుకుని వచ్చింది నేను చెప్పాలనుకుంటున్నాను. మనకి నూతన నిబంధన గ్రంథంలో కానీ లేకపోతే పాత నిబంధన గ్రంథంలో కానీ చూసుకున్నట్లయితే సిస్టర్స్ మీటింగ్, సహోదరుల కూడిక అనేది ఎక్కడైనా కనిపిస్తూ ఉందా? క్వశ్చన్. సహోదరుల కూడిక పాత నిబంధన గ్రంథంలో కానీ, ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ లేకపోతే న్యూ టెస్ట్మెంట్లో కానీ సహోదరులందరూ కలిసి కూడుకొని ప్రార్థన చేయడం లేకపోతే షేరింగ్ చేసుకోవడం అనేది మనకి అంటే రిటర్న్గా ఏ అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో ఏముంది? ప్రార్థన చేయటం అనేది జరుగుతూ ఉంది. ఓకే, నాకున్నటువంటి చిన్న అవగాహనలో నాకేమనిపించిందంటే, నేను చదువుతూ ఉన్నప్పుడు మనకి లూకా సువార్తలో ప్రముఖంగా 3 స్త్రీలు కనిపిస్తూ ఉంటారు లాస్ట్ చాప్టర్స్లో. ఎవరు? మేరీ మగ్దలేనే మరియా, యోహన్నా, సూసన్న. వీళ్ళ 3 కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ 3 అంటే నేను కొంచెం వెనకెళ్ళి చూసినప్పుడు స్త్రీలని నడిపిస్తూ ఉండేది మిరియాము. సముద్ర తీరాన. ఎస్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ గ్లోరీ. అలా తర్వాత అయితే నాకున్నటువంటి ఒక చిన్న అవగాహనలో ఏంటంటే, మన నయోమి రూతు ఉన్నారు. సో రూతు తన అత్తగారి దేవుడైనటువంటి మన యెహోవా దేవుణ్ణి ఆవిడ అనుసరిస్తూ మరి అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఉండి ప్రార్థన చేస్తున్నారేమో అని కూడా నేను ఒక ఆలోచన అనిపించింది అనమాట. ఏస్తేరు వాళ్ళ నెలకు ఒక్కసారి మన సంఘాల్లో మనం కలుస్తూ ఉండేవాళ్ళం. అయితే 2020 మార్చిలో మనకి ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించిందో కేంద్ర ప్రభుత్వం, మరి మనకందరికీ తెలుసు మనం ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నామో ఆ సమయాల్లో. ఒకళ్ళనొకళ్ళు కలవడం అనేది అసలు జరిగిన విషయం అసలు కలవకుండా కొన్ని నెలలు గడిచిపోయినాయి. ఓకే, ఈ సమయంలో మరి దేవుడు టెక్నాలజీని ఎంత అద్భుతంగా ఆయన డెవలప్ చేశారు అంటే, మరి జూమ్ అనే ఒక టెక్నాలజీ మనకు వచ్చింది 2020 మరి మార్చిలో. అయితే జూమ్ లేదు అంటే అంతకు ముందు ఉందేమో మనకు తెలియదు యాక్చువల్గా.
కాకపోతే ఆ జూమ్ ద్వారా మార్చిలో అయితే మనం ఆ జూమ్ ద్వారా మనం కనెక్ట్ అవ్వలేదు. తర్వాత నిదానంగా మనం జూమ్లో కనెక్ట్ అవ్వటం స్టార్ట్ చేసాం. అయితే ఆ జూమ్లో మనం ఆరాధనలు జరిపించుకుంటా ఉన్నాం, ప్రార్థనలు జరిపించుకుంటా ఉన్నాం. కానీ సిస్టర్స్ మీటింగ్ జరిపించుకోవాలా. ఎప్పటి వరకు 2 నెలల కాలం. మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయితే మార్చి 24వ తారీఖు లాక్డౌన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 2 నెలలు మనం సిస్టర్స్ మీటింగ్ ఎవరూ కలవాల. అయితే మేలో నాకు గుర్తున్నంత వరకు 2020 మేలో మనకి ప్రభు ఈ అవకాశాన్ని ఇచ్చారనమాట. అంటే మన అన్నవాళ్ళు మరి మీరు సిస్టర్స్ మీటింగ్ కూడా మరి గ్లోరక్క అందరూ కలిసి మరి సిస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకున్నటువంటి అవసరతలు ఆ రోజుల్లో చాలా. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు కోవిడ్ తోటి సఫర్ అవ్వటమో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు, లేకపోతే మన ఇంట్లో మన పిల్లలు, లేకపోతే మన పెద్దవాళ్ళు. సో చాలా అవసరతలు ఉన్నాయి అప్పట్లో ఆ కోవిడ్ యొక్క దాని యొక్క తీవ్రతను బట్టి. సో ప్రార్థన చేస్తే బాగుంటుంది, సిస్టర్స్ ఇంకా అందరం కలిస్తే బాగుంటుంది మరి అనేటువంటి ఒక ఆలోచనతో మొదలుపెట్టినటువంటి మీటింగ్, వర్చువల్ మీటింగ్ అనమాట. 2020వ సంవత్సరం మేలో స్టార్ట్ అయింది అది. అయితే స్టార్ట్ అయినప్పుడు మొదట్లో సాయంత్రం 4 స్టార్ట్ అయింది. మరి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందరూ జాబ్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు, వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. అంటే మీరు అప్పుడంతా లాక్డౌన్ కదా, మీరు ఏం వర్క్ చేస్తున్నారు అనొచ్చు. మరి మేమందరం వర్చువల్గానే వర్క్ చేసాము. మరి ఆ టైంలో మేము ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాము. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. మరి ఆ సమయాల్లో మేము 4 సాయంత్రం కనెక్ట్ అవ్వటం అనేది మాకు కుదరలేదు అసలు. సో అప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు అది నైట్ 7:30కి తర్వాత పోస్ట్పోన్ చేశారనమాట. అది ఏమంత అనేది కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఒక 1 or 2 months జరిగినట్లుంది. ఈవినింగ్ 4కి తర్వాత 7:30కి స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పుడు 7:30కి స్టార్ట్ అయినప్పుడు స్త్రీలందరూ కూడా చాలామంది సిస్టర్స్ చాలా ఉత్సాహంగా మరి పాల్గొంటూ మరి 100 మందికి ఫస్ట్ మనకి లైసెన్స్ జూమ్లో మనకి లైసెన్స్ లేదు. 100 మంది మాత్రమే కనెక్ట్ అవ్వగలరు మ్యాక్సిమం. లైసెన్స్ లేదు మనకి. తర్వాత 100 మంది అంటే 100 మంది కంటే కూడా మనం అందరం చాలా ఎక్కువ కదా. సో మొదట్లో అయితే కనుక 150 నుంచి 200 మంది సో కనెక్ట్ అవుతూ ఉండేవారు. సో మనకి జూమ్లో కూడా 100 మంది నుంచి ఎక్కువ కనెక్ట్ అవ్వలేం కాబట్టి మన అన్న వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు. ఆ లైసెన్స్ జూమ్ లింక్ తోటి మరి మనం 500 మంది కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అలాంటి లింక్ తీసుకున్నారు. అప్పుడు సిస్టర్స్ ఎక్కువ మంది కనెక్ట్ అవడానికి అవకాశం ఉంది. లేకపోతే యూట్యూబ్లో వెళ్తూ ఉండేది, ఎవరు కనెక్ట్ అయ్యారు ఎవరు కనెక్ట్ అవ్వలేదు అనేది కూడా ఒక ఐడియా ఉండేది కాదు. సో దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఈ 2020వ సంవత్సరంలో మనమందరం కాంగ్రిగేషనల్గా ఇంతకుముందు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగేది. అయితే ఫస్ట్లో ప్రతి వారము జరిగేది. ప్రతి వారము సాయంత్రం 4కి జరిగేది. తర్వాత నెలకు ఒకసారి ఎప్పుడైతే 7:30కి మనం పెట్టుకున్నామో అప్పుడు మంత్లీ వన్స్ మనం స్టార్ట్ చేసుకున్నాము. నెలకు ఒకసారి 7:30కి అందరం సిస్టర్స్ కలిసేవాళ్ళం. మరి మనకందరికి తెలుసు, నేనైతే పర్సనల్గా నేనైతే చాలా బెనిఫిట్ అయ్యాను. చాలా మరి అంటే చాలామంది సిస్టర్స్ సాక్ష్యాల ద్వారా నేను నిజంగా చాలా బెనిఫిట్ అయ్యానని చెప్పాలి. ఆ సమయాల్లో ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకోవడానికి ఆ యొక్క సాక్ష్యాలు చాలా ఉపయోగపడినాయి. మరి ఆ యొక్క వాక్యం షేరింగ్ అప్పుడు కూడా మరి గ్లోరక్క కానీ లేకపోతే లక్ష్మి కానీ లేకపోతే కళ కానీ మరి సంధ్య, హైదరాబాద్ సంధ్య కానీ మరి అందరం షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు మరి రూత్ కానీ వైజాగ్ రూత్ కానీ మరి తర్వాత వాసవి అక్క కానీ ఇలా అందరం షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు మరి ఆ యొక్క వాక్యంలో వాళ్ళ యొక్క అవుట్లుక్ అంటే దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడారు, ఏ విధానాల్లో మాట్లాడారు అనే యాంగిల్లో తీసుకుని మరి ముందుకు వెళ్ళటానికి మరి ప్రభు చాలా నాకైతే వ్యక్తిగతంగా చాలా సహాయం చేశారు. అంతకంటే కూడా ఎక్కువగా నాకైతే సాక్ష్యాల ద్వారా సాక్ష్యాలు ప్రతి నెల ఒక సాక్ష్యం ఒక సంఘానికి అప్పగింపబడింది ఆ యొక్క బాధ్యత. ఆ సంఘం వారు బాధ్యత తీసుకుని ఆ సంఘంలోనే సాక్ష్యాలు, ఆ సంఘం వారే పాటలు, ఆ సంఘం వారే ప్రార్థన, మొత్తం లీడింగ్ అంతా కూడా ఆ సంఘం వారే అనమాట. సో ఈ విధంగా ఉండటం వల్ల నాకు జరిగినటువంటి మేలేంటి అని అంటే ఇంతకుముందు ఆ సిస్టర్స్ ఎవరో నాకు తెలుసు, కానీ వాళ్ళ సాక్ష్యం ఏంటో నాకు తెలియదు. సో ఆ యొక్క సాక్ష్యం తెలుసుకోవటానికి మరి వారి గురించి కనీసం ఒక్కసారన్నా ప్రార్థన చేయడానికి ప్రభు నాకు ఆ విషయంలో సహాయం చేశారు. దాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నిజంగా అలా అలా నడుచుకుంటూ మరి మనం వెళ్తూ ఉన్నప్పుడు 150 నుంచి 200 వరకు కనెక్ట్ అయ్యాము. కానీ తర్వాత నిదానంగా ఇప్పుడైతే ఎలా ఉన్నామో మనకు మనమే చెక్ చేసుకుందాం. మన నంబర్ ఎంత ఉంటుంది జూమ్లో కనెక్ట్ అయ్యి ఇప్పుడు మనందరం సిస్టర్స్ మీటింగ్ మనం కనెక్ట్ అవుతున్నాం కదా, ఇప్పుడు కూడా రన్ అవుతా ఉంది. దేవుని మహాకృపను బట్టి 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2025కి
3.5 సంవత్సరాలు దాటిపోయి 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, మన 4వ సంవత్సరంలో నడుస్తూ ఉన్నామన్నమాట. అయితే ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి కొంతమంది సిస్టర్స్ అయితే కంటిన్యూస్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మరి కనెక్ట్ అవుతూ వస్తూ ఉన్నారు, మరి మేలు పొందుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైతే కనుక మరి చూసినట్లయితే ఒక 70 మ్యాక్సిమం 80 అలా మాత్రమే సిస్టర్స్ కనెక్ట్ అవుతూ ఉన్నట్లుగా జూమ్లో ఆ యొక్క లింక్లో నంబర్ కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇక్కడ చూసినట్లయితే మరి ప్రభు నాకు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి కృప ఏంటి అని అంటే, నేను ఈ యొక్క సిస్టర్స్ మీట్కి ఒక ఇన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాల కాలం కదా. నేను స్టార్ట్ అయింది మేలో, మనకి స్టార్ట్ అయినప్పుడు ఒక 2 months నేను కనెక్ట్ అవ్వలేదు ఈవినింగ్ 4కి. తర్వాత ఈవినింగ్ 7:30కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఇప్పటికి 2 సార్లు మాత్రమే మిస్ అయ్యాను అనమాట ఆ యొక్క మీటింగ్ని. ప్రభు నాకు ఆ కృపను చూపించారు. మరి ఈ సాక్ష్యం చెప్పిన వాళ్ళు, ఈ క్రౌడ్లో సాక్ష్యం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఐడెంటిఫై చేసుకోవడానికి వారితో మరి అంటే వ్యక్తిగతంగా సహవాసం అని నేను చెప్పను, అది నేను ఎలాగో చేయటం లేదు. బట్ వాళ్ళ గురించి, వాళ్ళ సాక్ష్యం గురించి మరి నా హృదయంలో ఉన్న ఆ యొక్క మాటలు తలుచుకోవటానికి ప్రభు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఆత్మీయంగా కూడా మరి నన్ను షేర్ చేసుకోమన్నప్పుడు, వచనం షేర్ చేసుకోమన్నప్పుడు మరి ప్రభు నాతో మాట్లాడినటువంటి ఆ యొక్క మాటల్ని మీ మధ్యలో పెట్టడానికి, మరి అలాగే సో దాని ద్వారా నేను సరిచేయబడటానికి మరి ఆ యాంగిల్స్లో మరి లోతుగా వాక్యంలోకి వెళ్ళి, మామూలుగా డైలీ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పైపైన చదివేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. చాలాసార్లు అంటే వారంలో 7 రోజులు ఉంటే 7 రోజుల్లో 3 రోజులు మాత్రమే నేను కొంచెం ఎక్కువగా నేను దాని మీద నేను స్పెండ్ చేయగలుగుతాను. మిగతా రోజులు అలా బైబిల్ చదివానా లేదా అనే దీనిలో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. అయితే ప్రభు ఆయా సమయాల్లో మరి షేర్ చేసుకోమని అన్నప్పుడు మరి నాకు ఎంతగానో సహాయం చేశారు వాక్యపు లోతుల్లోకి వెళ్ళడానికి. మరి ఆ విషయాన్ని బట్టి మరి నేను కూడా దాన్ని బట్టి నేర్చుకోవటానికి, దాన్ని నా జీవితంలో ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేసుకోవటానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చారు. మరి ప్రభు ఇచ్చినటువంటి ఒక అవకాశంను బట్టి మరి కళానికి కూడా థ్యాంక్స్ చెప్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు. థ్యాంక్ యూ అక్క. నిజమే కదా, పర్సనల్గా మరి సిస్టర్స్ మీటింగ్ ద్వారా మనందరం కూడా ఎంతో మేలు పొందాము. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న వైజాగ్ సంఘం నుంచి రూతు సిస్టర్ కూడా వచ్చి మరి కొన్ని విషయాలు తను కూడా షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా శుభములు తెలియజేస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన కళక్కకి అలాగే సంఘ పెద్దలకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈ సిస్టర్స్ మీటింగ్ మాకు నన్ను విశాఖపట్నం అనకాపల్లి సహవాసాలని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడమన్నారు. మరి అక్కడ ప్రతి మంత్లో ఒకసారి జరుగుతూ ఉన్నప్పుడు వారందరినీ ఫాలో అప్ చేసి జాయిన్ అవ్వమని చెప్పడానికి పాపం ఎవ్రీ మంత్లో థర్స్డే కలక్క నాకు కాల్ చేస్తూ ఉంటారు. మరి అందరికీ కూడా పర్సనల్గా పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ అందరూ కూడా జాబ్ హోల్డర్స్, వాళ్ళందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. అందరికీ మరి పర్సనల్గా ఆ లింక్ పంపించినప్పుడు అది చాలామంది జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, అది మాకు చాలా బ్లెస్సింగ్గా ఉంది అని చెప్తా ఉన్నప్పుడు ప్రభుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను దేవుణ్ణి. అంతేకాకుండా ముందు ఇండివిజువల్గా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పేర్లు తెలుసు, ఇందాక రమాదేవాకి చెప్పినట్టు వాళ్ళ సాక్ష్యాలు తెలుసుకోవడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడము అనేది ఈ సహవాసంలో, ఈ కూడిక ద్వారా, ఈ ఆన్లైన్లో ఈ సిస్టర్స్ మీటింగ్ ద్వారా చాలామంది, అంటే నార్త్లో ఉన్న వాళ్ళు పేర్లు తెలుసు కానీ నాకు చాలామంది తెలియదు. కానీ అక్కడ ఈ ఆన్లైన్లో ఇది జరగడం వల్ల వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు అక్కడ మిషనరీస్గా వెళ్ళిన వాళ్ళు మరి ముఖ్యంగా వాళ్ళ టెస్టిమనీ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలాగ కమిట్మెంట్స్ తీసుకొని వెళ్తూ ఉన్నారు అనేది నన్నైతే చాలా ఎంకరేజ్ చేసింది, అది బలపరుస్తూ ఉంది. ఈవెన్ నేను మ్యారీడ్ సిస్టర్స్కే కాదు, మరి మా సంఘంలో ఎక్కువ మంది యవనస్తులు ఉంటారు, వారికి కూడా లింక్ షేర్ చేస్తాను. వాళ్ళు అంటారు, అక్క ఇది స్త్రీలకు కదా అంటే, ఏం పర్వాలేదు, సాక్ష్యాలు వింటే రేపొద్దున మీరు కూడా ఫ్యామిలీస్ బిల్డ్ చేసుకున్నప్పుడు ఇలా కట్టుకోవాలని తెలుస్తుంది అని కూడా నేను చెప్తా ఉంటాను. కొంతమంది సిస్టర్స్ అలాగా ఎంకరేజ్ చేయబడతా ఉన్నారు, దాన్ని బట్టి దేవునికి మహిమ.
మరి నేనైతే పర్సనల్గా ఫ్యామిలీని ఎలా బిల్డ్ చేసుకోవాలని చాలాసార్లు ఒకసారి లక్ష్మి అక్క తీసుకున్నారు, రమాదేవి అక్క, వీళ్ళందరూ తీసుకున్నప్పుడు, గ్లోరీ ఆంటీ కూడా తీసుకున్నప్పుడు లాస్ట్ 2 months బ్యాక్ కూడా ఫ్యామిలీ బిల్డింగ్ గురించి చెప్పారు. స్త్రీ పాత్ర ఏంటి అన్నది అక్క చాలా స్పష్టంగా షేర్ చేసుకున్నారు. అవన్నీ రాసుకొని దాని గురించి బలపరచబడ్డానికి ప్రభు కృపనిచ్చారు. పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనే అంశాన్ని కూడా ఆ రోజు టచ్ చేశారు, షేర్ చేసుకుంటున్న వాళ్ళు. అంటే ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం ఒక సవాలుగా ఉంది. మరి ఇందులో పెద్దలైన వారికి నేనేం సలహా చెప్పట్లేదు, కానీ అదొక ప్రత్యేకంగా అదొక సెషన్గా కూడా పెట్టుకుంటే, ఓన్లీ చిల్డ్రన్, హౌ టు రైజ్ గాడ్లీ చిల్డ్రన్ అనే టాపిక్ మీద కూడా పెట్టుకుంటే మేబీ అది హెల్ప్ఫుల్గా ఉండొచ్చేమో అక్క, అది నా సజెషన్. తర్వాత చర్చ్ని బిల్డ్ చేసుకోవడం గురించి కూడా చెప్తా ఉన్నారు. అంటే చర్చ్ ఎలాగా అందరినీ ఎలా కలుపుకోవాలి, మనము అందరితో ఎలాగా ప్రేమగా మాట్లాడాలి, అన్ని విషయాలు కూడా మరి సిస్టర్స్ మీటింగ్ ద్వారా తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఛాలెంజింగ్ టెస్ట్ మనీస్ నిజంగా నాతో చాలామంది యవ్వన చెల్లెళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా అక్క అంత కమిట్మెంట్ తీసుకొని అంత దూరం మిషనరీలుగా వెళ్ళిపోతూ ఉన్నారు అన్నప్పుడు మీరు కూడా ప్రార్థన చేసుకోండి, మరి మేబీ దేవుడు మిమ్మల్ని కూడా అలాగా నడిపిస్తారేమో అని అంటూ ఉంటారు. అయితే ఓన్లీ ఇది సిస్టర్స్కి కాకుండా యంగ్ పీపుల్కి, యంగ్ సిస్టర్స్కి కూడా పెడితే బాగుంటుందేమో అక్క, మరి ఒకసారి దాని గురించి కూడా మీరు ప్రార్థనలో ఆలోచించవచ్చు. అయితే దీనివల్ల ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల నేను చేస్తూ ఉన్నది ఏంటి అయితే, వారి కోసం ప్రార్థన చేయడానికి ప్రభువు ఆ భారాన్ని ఇస్తూ ఉన్నారు. మామూలుగా పేర్లు తెలుసు, లిస్ట్ ఉంటుంది, ప్రేయర్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే, మాకు సాటర్డే కాకుండా ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ అవుతుంది చర్చ్లో. అక్కడ ఫ్రైడే వాళ్ళందరి కోసం, సేవకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ వారి యొక్క ఆలోచన విధానము, వాళ్ళ షేరింగ్ ద్వారా వారి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని వారి కోసం ప్రార్థన చేయడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. తర్వాత నేను పర్సనల్గా ఇలా జాయిన్ అవడం ద్వారా, అంటే ఇంతమంది సహవాసంలో మన కోసం ప్రార్థించేవారు ఉన్నారు, మనల్ని పట్టించుకునేవారు ఉన్నారు అని అది నాకు చాలా ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock ప్రేయర్ అవుతున్నప్పుడు అంకుల్ చెప్తా ఉంటారు, హిమలేశ్వరరావు గారు, మా మామగారు చెప్తా ఉంటారు, మార్నింగ్ ఫస్ట్ ప్రేయర్ అనకాపల్లితోనే స్టార్ట్ చేస్తాము అన్నాం. నేనెవరో అప్పటికి ఎవరికి చాలా మందికి తెలియదు, కానీ దేవుని కృపను బట్టి ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల నుంచి మరి ప్రతిదినము మా కోసం ప్రార్థన చేస్తున్న ప్రార్థనా యోధులు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి మేము ఇలా కలుస్తున్నప్పుడు సిస్టర్స్ పేర్లన్నీ తెలుసుకోవడం అది నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. మరి సమయాన్ని ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న అక్కకి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ రూత్. నిజమే, మరి రామాకి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. రూత్ కూడా చక్కగా ఇన్పుట్స్ కూడా ఇస్తూ ఉంది. అంటే నెక్స్ట్ ఎట్లా యూత్ గురించి, తర్వాత పిల్లల గురించి కూడా చూస్తే బాగుంటుంది అంటుంది. ఓకే, దాని గురించి కూడా ప్రేయర్ చేద్దాము. సో నేను కూడా ఒక విషయము, అంటే 2 విషయాలు పర్సనల్గా షేర్ చేసుకుంటే, తర్వాత లక్ష్మక్క ఈ సిస్టర్స్ మీటింగ్ గురించి షేర్ చేసుకుంటారు. సో 2020లో మే నెలలో ఒకరోజు రమక్క కాల్ చేశారనమాట, కళ ఈ యొక్క టెస్ట్ మనీ నువ్వు షేర్ చేసుకోవాలి అన్నప్పుడు. అప్పటి వరకు ఆ లాక్డౌన్లో ఎంతో డల్గా అనిపించిన నా లైఫ్లో ఒక్కసారిగా ఎంకరేజ్ అయ్యాయి అనమాట. ఇంకా బాగా ప్రేయర్ చేసుకోవడం, యాక్టివ్ అయ్యాయి అనమాట. ఇక ఆ రోజున నేను సాక్ష్యాన్ని షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఫోన్ చేసి కళను మెసేజ్ షేర్ చేసుకోమన్నప్పుడు అసలు నేను ఫస్ట్ వెనకడిగేసాను. కానీ దేవుని కృపను బట్టి మరి అక్క వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. రియల్లీ నేనైతే చాలా బ్లెస్ చేయబడ్డాను అనమాట ఈ సిస్టర్స్ మీటింగ్ ద్వారా. దాన్ని బట్టి నేను ప్రభుకి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఇంకొక విషయం, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నిజంగా కుంచనపల్లి సహవాసంలో నేను చాలా మరి ఆ ప్రేమను నేను చూశాను, చాలా బ్లెస్ చేయబడ్డాను. కానీ ఒక్క విషయంలో లోటుగా అనిపించేది అనమాట. అదేంటంటే, జోసెఫ్ అన్న బాయ్స్ అందరినీ నేను కూర్చోబెట్టుకుని ప్రోగ్రామ్స్ ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లాగా వాళ్ళు సాంగ్స్ పాడాలి, ఇవన్నీ వాళ్ళకి గైడ్ చేస్తున్నప్పుడు అయ్యో మేము ఈ ఏరియాలో మిస్ అయిపోతున్నామే, గ్లోరీ అక్క మాకుండి ఇట్లా చెప్తే ఎంత బాగుండేది అట్లా అనుకునేదాన్ని అనమాట. అఫ్కోర్స్ అక్క అప్పుడు విజయవాడలో అక్క యాక్టివ్గానే ఉండేవాళ్ళు, మేమంటే వడ్డేసిలో స్టూడెంట్స్గా ఉండేవాళ్ళం అనమాట. ఆ యొక్క ఏరియాని నేను మిస్ అయిపోయాను అని చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ ఆ విషయంలో ఈ యొక్క మరి సిస్టర్స్ మీటింగ్ ద్వారా దేవుడు ఆ విషయంలో మరి నాకు సహాయం చేశారు. మరి గ్లోరీ అక్క అయితే 2021 అనుకుంటా ఫోన్ మరి ఒకసారి మాట్లాడి ఇట్లా సిస్టర్స్ మీటింగ్కి మీరు ఫాలో అప్ చేసి నెల
మరి మీరు ఎట్లా లీడింగ్ చేయాలి, ఎట్లా అది కండక్ట్ అయ్యేటట్టు మీరు చూడాలి అని అక్క లక్ష్మక్కని నన్ను గైడ్ చేసినప్పుడు నిజంగా అది నాకు చాలా మరి హ్యాపీ అనిపించింది అనమాట. సో ఆ విధంగా మరి అన్ని సంఘాలని ఇన్వాల్వ్ చేసుకుంటూ మరి ఈ యొక్క సిస్టర్స్ కూడిక నెల కండక్ట్ అయ్యేటట్లుగా మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సో అంతేకాకుండా ఈ సమయంలో మరి ఆ ఇన్వైట్ లక్ష్మక్క ఈ సిస్టర్స్ మీటింగ్ మరి గడిచిన సంవత్సరాల్లో జరిగిన సిస్టర్స్ మీటింగ్ గురించి స్మాల్ రిపోర్ట్ లాగా అక్క మనతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్స్ గివింగ్ షేరింగ్ ప్రభుని స్తుతించడానికి మాత్రమే అక్క మనతో షేర్ చేసుకుంటారు. ఐ ఇన్వైట్ లక్ష్మి. ప్రభునామంలో అందరికీ వందనాలు. రిపోర్ట్ అంటే ఫస్ట్ నుంచి నాకు ఒక హాఫ్ అక్క హెల్ప్ చేశారు. రమక్క నేను చెప్పాల్సింది చాలా వరకు కవర్ అయింది, అందుని బట్టి నేను చెప్పాల్సింది తగ్గిపోయింది. చాలా సంతోషం. సిస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మనం అందరం వృద్ధి చెందుతున్నామని నమ్ముతున్నాను. సాతాను ఒక ద్వారం మూసేస్తే ఒక ద్వారాన్ని వస్తే 7 ద్వారాల నుంచి సాతాను వెళ్ళిపోతాడనేది దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతాం కదా. శత్రువు ఒక దారి నుంచి వస్తే మరలా అతడు 7 దారుల నుంచి వెళ్ళిపోతాడని. అలాగే సంఘాలన్నీ మూయబడినప్పుడు దేవుడిచ్చిన మంచి అవకాశం ఏంటి అంటే అందరూ ఎవరి గ్రూప్స్ వాళ్ళు చాలా సహవాసాల్లో మార్నింగ్ ప్రేయర్స్ గ్రూప్స్ ప్రేయర్ సెల్స్ అవన్నీ ఓపెన్ అయినాయి. అందును బట్టి తర్వాత అంతేకాకుండా మన ఫెలోషిప్లో ప్రాముఖ్యంగా సిస్టర్స్ మీటింగ్ ఇలాగ జూమ్లో కాన్ఫరెన్స్ కాల్లో కలిసాము. తర్వాత జూమ్లో కలవడం ద్వారా ఇంకా ఎక్కువైంది మన ఫెలోషిప్. మన స్ట్రెంగ్త్ ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది కదా. అంతకుముందు లోకల్గానే ఉన్నాము, ఇప్పుడు విస్తరించాము, అభివృద్ధి చెందాము. అంతకుముందు ఏ చర్చ ఆ చర్చే ఉండేది, కానీ ఇప్పుడైతే మనం ఎక్కడి వరకు విస్తరించామో చెప్పండి? ఇంటర్నేషనల్ లెవెల్లో విస్తరించాం కదా. అంటే ఇప్పుడు మనం అన్ని చర్చెస్ నుంచి అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అది చాలా సంతోషం. ఎవరో ఒకళ్ళు ఇద్దరు, ఒక చర్చి 2 చర్చెస్, ఒక వ్యక్తి 2 వ్యక్తులు యాక్టివ్గా ఉండి మిగిలిన వాళ్ళు ఆడియన్స్ లాగా ఉండడం కాదు. ఒక్కొక్క చర్చికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఆ కళ వీళ్ళందరినీ బాగా ఫాలో అప్ చేసి ఫోన్లు చేసి బాగా గైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క చర్చికి అప్పచెప్పినప్పుడు అందరం నేర్చుకున్నామని మాత్రం చెప్పొచ్చు. అందరం ఎదిగాము ఈ విషయాల్లో. ఈ దేవుడిచ్చిన అవకాశంగా మనం దేవుని స్తుతిద్దాము. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం నన్ను సాక్ష్యం షేర్ చేసుకోమని చెప్పినప్పుడు అసలు జూమే కొత్త, దానిలో అసలు వ్యక్తులు కనపడుకోకుండా చెప్పడం అనేది అది చాలా కష్టం. అదొక డ్రామాటిక్గా అనిపించేది. ఎలా నటించాలి, ఎట్లా చెప్పాలన్నట్లు అనిపించేది. ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు రూమ్ లాక్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టుకొని రెడీగా కూర్చున్నాను. ఎప్పుడు పిలుస్తారో అది ఎట్లాగో ఏంటో అనుకుంటా. ఇంకా నా సాక్ష్యానికి నన్ను పిలవకముందే గ్లాస్ నీళ్ళే అయిపోయినాయి. అలాగా ఎంత టెన్షన్ అంటే ఎప్పుడు లేని విషయాలు కదా. కానీ ప్రభు ఆ తర్వాత మళ్ళీ వాక్యం చెప్పాలని చెప్పినప్పుడు ఇలాగ ఒక్కొక్క స్టెప్ని దేవుడు నేర్పించుకుంటా ధైర్యాన్ని ఇస్తా, తలవంతుల్ని సామర్థ్యాలని దేవుడు నాకొక్కదానికే కాదు చాలామంది సహోదరులు సాక్ష్యం షేర్ చేసుకోవడం, సాంగ్స్ పాడటం, తర్వాత మెసేజెస్ తీసుకోవడం కూడా అందరూ ఎక్కడ అంటే అమెరికా నుంచి అక్క వాళ్ళు తీసుకున్నారు, దేవిక, జ్యోతక్క వీళ్ళు కూడా. తర్వాత నార్త్ ఇండియా సిస్టర్స్ కూడా వాళ్ళు లీడింగ్లోను వాళ్ళు షేరింగ్లో ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా మెసేజెస్ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది లోకల్ చర్చ్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు విస్తరించింది. అందుని బట్టి ప్రభువుని స్తుతించుదాము. ఇంకా రానున్న రోజుల్లో మిగిలిన వాళ్ళు కూడా అంటే తర్వాత ఇప్పటికి అన్ని చర్చెస్ లీడింగ్లో 3 రౌండ్స్ అయిపోయినాయి. 3 years కంప్లీట్ అయిపోయినాయి కదా. అంటే చర్చ్లో 3 సార్లు ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయి 4వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఒక్కొక్క చర్చ్కి రెస్పాన్సిబిలిటీ, లీడింగ్, వాక్యము, తర్వాత సింగింగ్, షేరింగ్ ఇవన్నీ కూడా 3 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. ఇలానే మళ్ళీ రౌండ్స్ వస్తూ ఉంటాయి ప్రభు అవకాశం ఇచ్చినప్పుడల్లా. అందరూ కూడా నిలబడితే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు అనుకొని నిలబడండి. పాట పాడమన్నా షేర్ చేయమన్నా ధైర్యంగా నిలబడండి. దేవుడు మమ్మల్ని బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా ఆదరించుకుంటా బలపరుచుకుంటా ముందుకు వెళ్ళడానికి రానున్న దినాల్లో. అయితే అదే ఇందాక అక్క చెప్పారు కదా, ఫస్ట్ 200 వరకు అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే 2 digitలోనే ఒక్కొక్కసారి ఉండిపోతుంది. అంటే 90లోను 80లోను ఒక్కొక్కసారి అలాగ ఉండిపోతుంది. ఈ ఆసక్తిని కడమట్టికి
యూట్యూబ్లో తక్కువ మంది అవుతున్నారు, యూట్యూబ్లో కూడా అవుతున్నారు, బట్ కలుపుకుంటే ఫస్ట్ అంత లెక్క అయితే లేదు. కానీ అంటే మనం సమాజంగా కూడటం మనకు దేవుడు మనకి ఇచ్చినది, అందరం కలిసి చేసుకునే ఈ అవకాశం కాబట్టి దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఇంకా ఎవరైనా ఎల్డర్ సిస్టర్స్, మీరు సిస్టర్స్ గ్రూప్లో లేకపోతే అక్క వాళ్ళని ఎవరో ఒకరిని పెద్దవాళ్ళని అడగండి, మీరు గ్రూప్లో యాడ్ అవ్వండి. తర్వాత మీ బాధ్యత సంఘంలో ఉన్న ఇతరులకు కూడా ఈ లింక్ లేకుంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి జాయిన్ అవ్వమని చెప్పడం, మనం పొందిన మేలు ఇతరులకి మనం తెలియజేసే వాళ్ళకి లాగా దీనిలో జాయిన్ అయితే బాగుంటుందని మనం ఎంకరేజ్ చేస్తే తర్వాత రుచి చూసిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి దేవుడిచ్చే ఈ సదుపాయాలన్నిటిని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. అలా తర్వాత మనకి ఫిజికల్ గ్యాదరింగ్స్ కూడా కొన్నిసార్లు పెట్టుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నారు. అక్టోబర్ 2 కూడా మొన్న జరిగింది. తర్వాత అంతకుముందు తోటలో జరగడానికి సహాయం చేశారు. ఇలాగ మనకి అంటే కంటిన్యూషన్లో నెల జూమ్లో కనెక్ట్ అవుతున్నాం. దేవుడు అవకాశం ఇచ్చి ఇట్లా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా స్పెషల్గా సిస్టర్స్ మీటింగ్స్, అంతకుముందు ఎప్పుడో రిట్రీట్ లాగా మాత్రమే పెట్టుకునే వాళ్ళం కాకుంటే ఇప్పుడు మీటింగ్స్లో ఒక భాగంగా సిస్టర్స్ మీటింగ్ అవటం చాలా సంతోషం. ఇది సిస్టర్స్ మీటింగ్ అనగానే మనకి ఏమనిపిస్తుంది, ఇది మనది అనిపిస్తుంది కదా. అందరూ కామన్గా జాయిన్ అయినప్పుడు మనందరం డమ్మీ కదా, కామన్గా బ్రదర్ ఇన్ ఫెలోషిప్ లాగా ఉండిపోతాం. మనందరం జస్ట్ వినడంలోనే ఉంటాం. కానీ ఎప్పుడైతే సిస్టర్స్ మీటింగ్స్ ఇలా ఉన్నాయో మాట్లాడాలా కాదా అని కాదు, అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఇది మనది అనే సిస్టర్స్ మీటింగ్ అనగానే ఇది మా మీటింగ్ ఉంది ఈరోజు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇంట్లో కూడా అంటాం మాకు మీటింగ్ ఉంది, మేము కనెక్ట్ అవుతున్నాం, మీరు చూసుకోండి అని చెప్పేస్తూ ఉంటాం కదా. ఇది మనది కాబట్టి మన దానిలో ఇంకా ఎక్కువ మంది ఇలాగ బెనిఫిట్ అయ్యేలాగా రానున్న దినాల్లో మనకి తెలిసిన మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. తర్వాత యూట్యూబ్లో తర్వాత కూడా వినొచ్చు. మాకైతే దాదాపు థర్స్డే మన సిస్టర్స్ మీటింగ్ అయితే ఎవ్రీ మీటింగ్ తర్వాత ఫ్రైడే అడుగుతాను, ఎంతమంది రాత్రి కనెక్ట్ అయ్యారు చేతులు ఎత్తండి, ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, దేవుడు ఇచ్చిన అవకాశం కదా అని అట్లా అడుగుతూ ఉంటాను. ఒకవేళ కొంచెం అట్లా రిమైండ్ చేసి 1-2 సార్లు హెచ్చరించడం. తర్వాత యూట్యూబ్లో ఉన్నాయి మరలా ఒక్కొక్కసారి షేర్ చేసుకోవడం వలన, లోకల్ చర్చెస్లో డిస్కస్ చేసుకోవడం వలన అవి కూడా మళ్ళీ వినే అవకాశం ఉంది. యూట్యూబ్కి పంపిస్తుంది ఎందుకంటే ఇంకా తర్వాత కూడా ఎప్పుడైనా వినొచ్చు, అవి ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటాయి కదా అనే ఉద్దేశంతో యూట్యూబ్కి ఇస్తూ ఉన్నారు. ఇంకా వినని వాళ్ళు అవి కూడా వినొచ్చు. ఎప్పుడన్నా మిస్ అయిన వాళ్ళు వినండి, మిస్ అవ్వకుండా చూడండి. ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయితే మాత్రం ఆ ఆపర్చునిటీ కూడా ఉంది. ఏదేమైనా మనందరం వాక్యాన్ని నేర్చుకొని ఎదగడానికి ఇవన్నీ దేవుడిచ్చిన అవకాశాలు. చెప్పేవాళ్ళు మేలు పొందుకుంటున్నాం, తర్వాత వినేవాళ్ళం మేలు పొందుకుంటున్నాం. అందరం కలిసి టోటల్గా ప్రభు యొక్క వాక్య ధ్యానంలో మనం ఎదుగుతూ ఉన్నాం. పిల్లలు పెంచుకోవడం, కుటుంబాలు కట్టుకోవడం, ఇవన్నీ విషయాలు ఎక్కడ నేర్చుకోగలుగుతున్నామంటే సిస్టర్స్ మీటింగ్లో ప్రత్యేకంగా మన సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటున్నాం. వేరే అందరు కామన్ సబ్జెక్ట్ కాకుండా స్పెషలైజేషన్ కదా, కొన్ని బ్రాంచెస్కి అంటే పీజీకి వెళ్ళిన తర్వాత స్పెషలైజేషన్, డిగ్రీ ఫైనల్ ఇయర్లో స్పెషలైజేషన్ ఉంటుంది. అది చేయడం వల్ల ఏంటి, మనకేమి మన రోల్ ఏంటో మనది ఇష్టం ఏంటో అది చదువుతాం కదా. అలానే ఇది సిస్టర్స్ మీటింగ్ అనేది మన పర్సనల్, మన అందరం నేర్చుకోవడానికి ఎదగడానికి ప్రభు ఇచ్చిన కృప. కాబట్టి దయచేసి అందరూ కనెక్ట్ అయ్యేలాగా అందరినీ మనం ఎంకరేజ్ చేద్దాం. మనం పొందుకున్న ఈ మేలుని ఇంకా కూడా పొందుకునేలాగా మనం ఎంకరేజ్ చేద్దాం. ఒక వచనం చదివి ముగించేసుకుందాం. నెహెమ్యా గ్రంథం ఒకసారి చదువుతారా? నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం ఒక వచనమే చదివి నేను ముగించేస్తాను. 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదువుతాను. 19వ వచనం, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలంలో మీకు బాకా నాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. మేము నెహెమ్యా గ్రంథం ధ్యానించుకున్నప్పుడు ఈ మాట మేము ధ్యానించుకున్నాము. దీనిలో మనం ఒకరికొకరం ఎలా ఉన్నాము, ఒకళ్ళది అనకాపల్లి, ఒకళ్ళది హైదరాబాదు, ఒకళ్ళది నార్త్ ఇండియా కదా, మనందరం చాలా ఎడంగా ఉన్నాము. అయితే మనందరినీ కలిపి దగ్గర చేసేది ఈ సిస్టర్స్ మీటింగ్, జూమ్ మీటింగ్ మనందరినీ చాలా దగ్గరగా చేస్తుంది. మనందరికీ ప్రతి నెల 2 times గ్రూప్లోకి నోటీస్ వస్తూ ఉంటుంది, అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది, పలానా తేదీన ఉంటుంది అనేది ముందు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత ఆ రోజు కూడా మళ్ళీ ఈ రోజు ఉందనేది
రిమైండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బాకానాదం, అదేంటది బాకానాదం. మనందరం ఎడంగా ఉన్నాము, ఆ బాకానాదం ఎక్కడ వినపడితే అక్కడ కదా. జూమ్ అంటే అంత దూరం ప్రయాణం చేసి రావాల్సింది లేదు, ఎక్కడుంటే అక్కడ మనం ఏ స్థలంలో ఉంటే ఏ ఊర్లో ఉంటే అక్కడ వెళ్ళి కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. అయితే అలా అయితే ప్రభు మన పక్షాన యుద్ధం చేస్తారు. మనం జాయిన్ అయ్యి దేవుని వాక్యం వింటూ ఉంటే ప్రభు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయనే కార్యం చేస్తాడు, ఆయనే యుద్ధం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దీన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా రానున్న దినాల్లో ఇంకా మేలుగా ప్రయోజనంగా ఉండాలని మనం ఇప్పటి వరకు ప్రభు చూపిన కృపను బట్టి స్తుతిద్దాము. నెక్స్ట్ దానికోసం మనం సిద్ధపడదాము. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. థ్యాంక్ యూ అక్క. సో ఈ సమయంలో మనము ఈ సిస్టర్స్ మీటింగ్ గురించి ప్రభువుని స్తుతిస్తూ ఇంకా ముందు నమ్మకంగా ముందుకు మనం పరిచర్యలో దేవుడిచ్చిన తలాంతుని బట్టి ముందుకెళ్లే విషయంలో ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్న సూర్యాపేట సంఘం నుంచి నిర్మల అక్క వచ్చి ప్రభుని స్తుతించి ప్రార్థిస్తారు. నిర్మల అక్క ఉన్నారా? రండి. అలాగే మనం నెక్స్ట్ వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతా ఉన్నాము. సో ఆ వాక్య పరిచర్య కోసం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ. ప్రభునామంలో కూడి వచ్చిన నా ప్రియ సహోదరులకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించి మనమందరం సమకూర్చబడి దేవుని మార్గంలో నడిచినప్పుడు ఎంత గొప్పనైనటువంటి మేలులను నేను అనుభవించాను. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు నన్ను వెంటాడుతున్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి నాకు మంచి ప్రియమైన సంఘాన్ని ఇచ్చి ఇంత గొప్పనైనటువంటి దేవునికైతే నా జీవిత కాలం అంతా ఆయనను స్తుతించినా సరిపోదు. అది ఒక్క రోజుతోటో ఒక నిమిషంతోటో అది వదిలిపెట్టేది కాదు. నా హృదయం అంతా మరి దేవునితో నింపబడినప్పుడు నేను ఎంతగానో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ఎంతగానో స్తుతించేదాన్ని. ఎందుకంటే దేవుడు చేసిన మేలు నలుదిశలు నన్ను భయం ఆవరించినప్పుడు అన్నప్పుడు ఇంతగా మా కుటుంబాల్లో మరి వ్యక్తిగతంగా దేవుడు మరి ఆ టైంలో నాకు దేవుడు నన్ను వెతికి నన్ను రక్షించుకున్నాడు. అసలు నా జీవితంలో ఒక్క సరిపోదన్నమాట. అయితే ప్రత్యేకంగా సీఎం సవాసాన్ని నాకు దేవుడు మరి మా కుటుంబాన్ని మరి ఇంత దూరం పాలు నడిపించి మరి ఎంతగానో బలపరిచి స్థిరపరుస్తూ వస్తుంది. ఈ దినం వరకు ఈ 2025 సంవత్సరంలో నేను ఇక్కడ నిలబడ్డానంటే అది కేవలం దేవుని కృప అని ఉదయమార దేవుని స్తుతిస్తున్నాను. అయితే కొంచెం ఓకే. దేవుడు మనకు చేసిన మన జీవితంలో చేసిన మేలు అవి అసలు కంటికి కనపడవు, అవి హృదయంలోకి అగోచరములు అన్నట్టుగా మరి దేవుడు ఎంతగానో బలపరచండు. ప్రత్యేకంగా ఒంటరిగా నన్ను బలపరిచినట్టు దేవుడు మీ జీవితాల్లో కూడా ఒక్కొక్కరిని ఏ విధంగా బలపరచుండో నాకు అర్థమవుతుంది. అయితే వాక్యమే ఉన్న దేవుడు వాక్యం చదివినప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు నిజమే ఎంతగానో బలపరచును. దేవునికి మహిమ. మీరు ప్రేయర్ చేసుకుని పరిశుద్ధుడమైన మా దేవా మీకు వందనాలు. సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు అయ్యా, ప్రత్యేకంగా ప్రభుత్వం అయ్యాన్ని పరిశుద్ధ జనాంగంగా సొత్తైన ప్రజగా మమ్మల్ని చేసుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము మీకు అయ్యా మీ వాక్యం సెలవిస్తుంది. విస్తారమైన జనము కంటే లెక్కకు తక్కువే కదా, అయినప్పటికీ మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు అని రక్షించిన నాటి నుండి నేటి వరకు ప్రభువా మీ కృపలో భద్రపరుస్తూ మీ జ్ఞానంలో ఎదగటానికి దేవుని జ్ఞానంలో ఎదగటానికి అయ్యా మరి మాకు ఇచ్చిన ఈ సవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్పనైనటువంటి ఆధిక్యతను ప్రభువా
మరి నీ సన్నిధిలో కూర్చుండి మరి అలాగా ప్రభు అయా మరి మీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి బలపరచుకోవటానికి మేము స్థిరపరచుకోవటానికి మాకు ఇచ్చిన మరి సిస్టర్స్ జూమ్ మీటింగ్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ సాక్ష్యాల ద్వారా మరి వాక్యం ద్వారా ఎంతో బలపడ్డాం ప్రభు. ఏ ఏరియాల్లో మేము సరి చేసుకోవాలనో మరి అవును చూపించినప్పుడు ప్రభు అది సరి చేసుకున్నప్పుడు ఎంతో గొప్పనైనటువంటి నెమ్మదిని మీరు అనుగ్రహించారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ మరి మీ బిడ్డల ద్వారా మరి వాక్యం పంచుకుంటున్నప్పుడు ప్రభు మరి ప్రతిదీ వివరంగా మరి ఏ ఏరియాల్లో ప్రభు మేము మరి సరి చేసుకోవాలో కరెక్ట్గా ఆ వాక్యాన్ని మాకు అందిస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభు మరి ఇంకా ఎక్కువగా నిజమే ఈ కడవరి దినాల్లో మేము ఉంటున్నాం ప్రభు. సమాజంగా కూడుకోవడం మానక ప్రభు మరి ఎక్కువగా కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానించి దాన్ని మరి అర్థం చేసుకుని లోతునకు మా జీవితాలు నడిపించుకోవటానికి మీరు ఇస్తున్న సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఎక్కువగా నీ యందు బలపడి స్థిరపడి మాకు మా మేలు కొరకే అని గ్రహించి ప్రభు వాక్యానికి లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా మరి నీ దాసరాలు నిలబడుచుండగా గ్లోరికను మీరు బలపరచండి. ఇంకా మీ గొప్పనేనంటే తలంపులను మాకు బయలుపరిచి మీకు తగినట్లుగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని మరి ఈ కూడికంతటిని కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించి మీరే క్రమంగా మర్యాదగా మీరే నడిపించుకొని మెచ్చుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ. సో ఈ సమయంలో అందరూ మరి 1 అవర్ నుంచి కూర్చుని ఉన్నాం కదా, ఒక్కసారి కొంచెం యాక్టివ్ అవడానికి ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో సామర్లకోట మరి మేడపాడు సంఘం నుంచి శాంతి సిస్టర్ ఉన్నారు. ఒక చిన్న గేమ్ ఆడిపిస్తారు. ట్రీస్ అంటే పైకి అనాలి, బ్రాంచెస్ అంటే ఎలా అనాలి, ఫ్రూట్ అంటే ఎలా అనాలి. అందరు నించో, ఒకసారి అందరు నుంచోండి. సో స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో స్వాతి దీప్తి వీళ్ళు ఉన్నారు, చూస్తారు అనమాట అందరు ఎలా చేస్తున్నారో. అవుట్ అయిపోయిన వాళ్ళు కూర్చోవాలి. ఈ గేమ్ పేరు సైమన్ సేస్. సో ట్రీస్ అంటే ఏమనాలి, పైకి. నెక్స్ట్ బ్రాంచెస్, తర్వాత ఫ్రూట్. సో ట్రీస్, బ్రాంచెస్, ఫ్రూట్. ట్రీస్, బ్రాంచెస్, ఫ్రూట్. ఫ్రూట్, బ్రాంచెస్, ట్రీస్, బ్రాంచెస్, ఫ్రూట్. బ్రాంచెస్, ఫ్రూట్, ట్రీస్. ట్రీస్, బ్రాంచెస్, ఫ్రూట్. ఫ్రూట్, బ్రాంచెస్, ట్రీస్. ట్రీస్, బ్రాంచెస్, ఫ్రూట్. ఫ్రూట్, బ్రాంచెస్, ఫ్రూట్. ఫ్రూట్, బ్రాంచెస్, ఫ్రూట్. బ్రాంచెస్, ట్రీస్, ఫ్రూట్. ఫ్రూట్, బ్రాంచెస్, ట్రీస్. ట్రీస్, ఫ్రూట్, branches, trees, branches, fruit, branches, fruit, trees, trees, branches, fruit, fruit, branches, trees, 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 branches, fruit, fruit, branches, branches, fruit, fruit, branches, branches, trees, 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 branches, branches, fruit, 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 branches, trees, trees, trees,
బ్రాంచెస్, ఫ్రూట్. ఫ్రూట్. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఒక నిమిషం, మీరు లాస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నుంచోండి. సో క్లాప్స్ కొడదాం అందరికి, వీళ్ళకి. అంతేకాకుండా మీ పేర్లు కూడా ఇవ్వండి, సాయంత్రం స్మాల్ గిఫ్ట్స్ ఇస్తాము. స్వాతి పేర్లు ఒకసారి లేచి నుంచారా? లాస్ట్ వరకు ఎవరున్నారు? అదే సర్ప్రైజ్ అంటే. జస్ట్ మీ నేమ్స్ ఇవ్వండి, సాయంత్రం స్మాల్ గిఫ్ట్ యూ విల్ గెట్. నేను ఆడకుండానే కూర్చుంటుపోయి. థ్యాంక్ యూ, అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ సమయంలో మనం మెసేజ్కి ఓకే గిఫ్ట్స్ అక్క రెడీగా ఉన్నారు, లక్ష్మణ్కి ఇచ్చేస్తున్నారు కూడా గిఫ్ట్. ఓకే సరే, మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాము. మన మధ్యలో గ్లోరీ అక్క ఉన్నారు. అక్క మనతో మరి ఈ సమయంలో వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ఐ ఇన్వైట్ గ్లోరీ అక్క టు షేర్ మెసేజ్. సరే, వాక్య ధ్యానానికి ముందుగా ఎవరైనా ఒకళ్ళు ఆడియన్స్ లోంచి ఒకళ్ళు ప్రార్థన చేయండి. ఈ లోపల అందరు కళ్ళు మూస్తే అది కనెక్ట్ అవుతుంది. రండి. చేయండి, ఎవరైనా ఒకళ్ళు ప్రేరేపించబడినవారు వాక్యం కొరకు. మీ కృప చేత మమ్మల్ని ప్రేమించి చేసుకుని దేవా విలువైన రక్షణను మాకు అనుగ్రహించి ఈ మధ్యాహ్న కాల సమయంలో జీవము కలిగిన మీ వాక్యం వినడానికి, మా జీవితాలు సరిచేసుకోవడానికి మీరిచ్చిన యొక్క సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగా నిలువబడిన మీ కుమార్తె యొక్క నైనా ఇదిగో సమస్త జ్ఞానమును కూడా కొట్టివేసి మీ జ్ఞానము చేత మీ బిడ్డ నోటిని మీరు నింపి నాతో మాతో మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటూ ఉంటున్నాను. మృతులను సజీవులుగా చేయగలిగిన శక్తివంతమైన మాటలు కలిగిన మా దేవుడు కనుక అయ్యా మా జీవితాలు మీ నామానికి మహిమకరముగా కట్టుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని మా ముందున్న సమయాన్ని దయగలిగిన మీ చేతుల్లో పెట్టుకుంటూ మీ కుమార్తెని సిలువు చాటును మరుగుపరుచుకొని అయినా మీ మాటల చేత మీ బిడ్డ నోటిని నింపవలసిందిగా వేడుకుంటూ మా అందరి ప్రాణాత్మ దేహాలను మీ స్వాధీనంలో ఉంచుకోనమని మా ముందున్న సమయం అంతటినీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నత నామంలో స్తుతించి ఘనపరచి వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. యూత్ మీటింగ్ గురించి మాట్లాడింది కదా, అయితే ఒక చిన్న చదివి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న పిల్లల కొరకు ఒక చిన్న బైబిల్ స్టడీ నడుపుతా ఉన్నాను. 8:30 to 9:30 షార్ప్. మీ సంఘంలోంచి ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఐ ఇన్వైట్ ఆల్ ద యూత్, ఓన్లీ గర్ల్స్, కేవలం ఆడపిల్లలు మాత్రమే. సో మీ సంఘంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే దాంట్లో జాయిన్ చేయించండి. దాన్ని మనం ఏ లింక్ను వాడతామో స్త్రీల మీటింగ్కి అదే లింక్ వాడబడుతుంది. సో అది రూత్కి కూడా పాస్ ఆన్ చేయండి. 1 వే అంటే యూత్ మీటింగ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక విధానంలో నడిచేంత వరకు కూడా ఇది నడుస్తుంది. కొంచెం మంది మేము కూడుకుంటూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా వెళ్ళిపోయి వేరువేరుగా వెళ్తున్నారు అనే ఉద్దేశంతో నేను దాన్ని స్టార్ట్ చేశాను. ఒక 10 మంది స్టూడెంట్స్, మా ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు జాయిన్ అవుతారు. మరి ఫలవంతంగా అది నడుస్తూ ఉంది. ప్రతి వారం కూడా థర్స్డే 8:30 to 9:30 1 hour. ఓకే, అది తను దాని గురించి చెప్పిందని నేను క్లారిటీ ఇస్తా ఉన్నా. ఓన్లీ గర్ల్స్. ఇదేంటి అవ్వదా? షల్ వి క్లోజ్ ఇట్? తీసే
వదిలే. అయితే ఇది జరగదేమో అనేటువంటి ఉద్దేశంతో జయాన్ సిస్టర్స్ లో ఒక పవర్ పాయింట్ వేసాను నేను, చూడండి. జయాన్ సిస్టర్స్ లో ఒక పవర్ పాయింట్ పోస్ట్ చేశాను. మీరు దాన్ని డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది అందరికీ. అంటే 2 సార్లు ప్రెస్ చేయండి దాన్ని. జయాన్ సిస్టర్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఓపెన్ అవుతుందండి. మీరు మీ పవర్ పాయింట్ను ఓపెన్ చేసుకొని చూడొచ్చు. పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అయితే రండి, మీరందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయారు, మంచిది, గాడ్ బ్లెస్ యూ. అయితే నేను ఈ సాయంత్రం సమయంలో ఒక వ్యక్తిగతమైనటువంటి లెవెల్కి మళ్ళీ మిమ్మల్ని తీసుకురావాలని ఆశిస్తా ఉన్నా. సో అందుకనే ఇక్కడ 3 విధాలైన సహవాసాలు అని, నాకన్నా ముందెళ్ళకండి, మొత్తం మీ దగ్గర ఉంది కాబట్టి. సో నేను ఫస్ట్ స్లైడ్ మీద ఉన్నాను, ఫస్ట్ స్లైడ్ మీద ఉండండి మీరు కూడా. ఇలా ఓపెన్ అవుతుంది, మీకు ఒకసారి చూసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది, లేకపోతే మీ పక్కన అక్క వాళ్ళతో ఓపెన్ చేయించుకోండి. దీనికి అంటే మన థీమ్ కూడా, అంటే నేను యాక్చువల్గా గత 2 రోజులు నాకు సెలవులు వచ్చినాయి. సో శనివారం కూర్చొని నేను ఒక మంచి పవర్ పాయింట్ తయారు చేసుకున్నాను. అదేంటంటే రోమా 16. నాకు ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ అక్కడ. పౌలు భక్తుడు మరి ప్రతి వ్యక్తిని సంబోధిస్తా అభినందనలు తెలుపుతూ ఉంటాడు. వాళ్ళకు ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సో ఆ చాప్టర్ని ఆధారంగా తీసుకొని నేను ఒక మంచి పవర్ పాయింట్ తయారు చేసేసుకున్నాను స్త్రీల కూటమి కోసమని. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ, అందులో చాలా మంది స్త్రీలు ఉంటారు, మొత్తం 14 నుంచి 17 మందిని సంబోధిస్తాడు ఆయన. అందులో వాళ్ళందరినీ తీసుకొని, అందులో స్త్రీలను తీసుకొని నేను మీ ముందుకు వద్దామనే తలంపుతో, మీ దృష్టి నా మీద ఉందా లేదా కానీ నేను కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నా. అమ్మా వెనకాల కూర్చున్న వాళ్ళు, మీకు ఎండ వస్తుంది నాకు తెలుసు, కానీ అవసరమైతే ముందుకు రండి, కాన్సన్ట్రేట్ చేయండి. మన చుట్టూ డిస్టర్బెన్స్లు ఉన్నాయి కరెక్టే, కానీ కొద్ది నిమిషాలు నేను మిమ్మల్ని ఎక్కువసేపు తీసుకెళ్ళను. నేను నా టైంకి నేను చాలా కన్ఫైన్ అవుతా, ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ వెళ్ళను ముందుకి. అయితే నేను అలా స్త్రీల గురించి మొదలుపెట్టి దాన్ని తయారు చేశాను, ఒక పవర్ పాయింట్. అయితే మరలా దేవుడు నన్ను వేరే వైపుకి తీసుకొని వెళ్ళాడు. ఎందుకన్నా నేను ఆ పవర్ పాయింట్ని మీ ముందుకు తీసుకురాలేదు, నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. అయితే నాకు ఈ విషయాలుని దేవుడు నాతో మాట్లాడతా దీన్ని మీ దగ్గర తీసుకురావాలి అనేటువంటి ఒక తలంపుని, ఒక ప్రోత్సాహాన్ని నాకు ఇచ్చాడు. నాకు తెలియదు ఇది ఎందుకో, నాకు తెలియదు, కానీ నేను దేవుడు నాకు ఇచ్చిన తలంపులకు లోబడి మరలా పవర్ పాయింట్ చేశాను. నాకు చాలా కష్టమే ఇది, అయితే ఇక్కడ నేను ప్రజెంట్ చేయలేకపోతున్నా కానీ మీకు ఇచ్చా. ఓకే, అయితే ఇది నిజంగానే ఇందాక అన్నట్లుగా నిజమే, మనం ఎంత పెద్ద లెవెల్కి వెళ్ళిపోయినా కానీ మన లెవెల్ ఎక్కడ ఉండాలి అనే దాన్ని మనం చూద్దాం. లోకాసు వార్త తెచ్చిపెట్టుకోండి, 10వ అధ్యాయం. నాకు తెలిసి నేను మరి ప్రభు మనల్ని ఎంపవర్ చేస్తారు, ప్రోత్సాహపరుస్తారు, మనని బలపరుస్తారు అనే విషయాన్ని గురించి స్త్రీల మీటింగ్లోనే నేను మార్తను గురించి నేను చెప్పా ఒకసారి. మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పా. మరలా తిరిగి నేను అదే పాయింట్కి వస్తున్నా, కాకపోతే నేను చెప్పిన దాన్ని చెప్పను, మీరేం వరీ అవ్వకండి. సో ఇక్కడ చూసినట్లయితే మనం 3 విధాలైన సహవాసాలు, మన యొక్క కన్వెన్షన్ యొక్క థీమ్ కూడా ఏంటంటే సహవాసం కదా. అయితే ఇక్కడ 3 రకాలైన సహవాసాలు అని నేను ఎందుకు హెడ్డింగ్ పెట్టానంటే, ఇక్కడ ఈ ఇంట్లో 3 వ్యక్తులనే దేవుడు చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు. అంటే వాక్యం మనకి 3 వ్యక్తులనే చూపిస్తూ ఉంటుంది. వీళ్ళ గృహంలో చూస్తే మార్తా, మరియా మరియు లాజరు. ఇది లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనకు ఉంటుంది. 10వ అధ్యాయానికి నేను హెడ్డింగ్ పెట్టలేదు, కానీ ఇది పాత పవర్ పాయింట్. నేను మళ్ళీ దీన్ని సర్వ్ చేశాను, దాన్ని నేను ఇప్పుడు నాకు నెట్ లేకపోవడం వల్ల మీకు ఇవ్వలేకపోయా. ఓకే, ఇది మార్తా మరియల గృహంలో జరిగినటువంటి విషయం మనందరికి బాగా తెలుసు, అసలు చాలా బాగా తెలుసు. మీలో ఈ కథ, ఈ 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు తెలియని వాళ్ళు ఎవరిలో ఉన్నారో చేయొద్దండి. మీకు తెలీదా అమ్మా? ఓకే, మంచిది. నాకు ఒక శ్రోత ఉన్నారనమాట,
ఇంకా ఎవరిని ఉన్నారా? మీకు కూడా తెలీదమ్మా? మీకు తెలిసి ఉండాలనుకున్నానే. ఓకే, 2. మార్తా మరియల గురించి తెలియని వాళ్ళు ఉన్నారమ్మా? కూర్చున్న వాళ్ళు 3. వెరీ గుడ్, మంచిది. సో మనం కూడా 3 మళ్ళీ రండి. అయితే ఈ గృహంలో ఎప్పుడు కూడా 3 కనిపిస్తూ ఉంటారు మీకు చూస్తే. అంటే నేను నా టాపిక్ని, నా కోణాన్ని, వీళ్ళ గురించి నేను మీ ముందుకు తీసుకురాక మునుపు యాక్చువల్గా మనందరికీ తెలిసింది ఏంటి అంటే, ఓకే ముందు చదువుకుందాం. ఎవరైనా ఒకళ్ళు 38 నుంచి 42 వరకు గట్టిగా చదువుతారా? లేకపోతే నేను చదవనా? నా దగ్గర మైక్. వారు ప్రయాణమై పోవచ్చుండగా ఓకే, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. అంతటి వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇది విన్నారు కదా మీరు? చాలా సార్లు వినుంటారు, ఒక్కసారి కాదు, చాలా సార్లు వినుంటారు. దాని యొక్క విశేషం కూడా వినుంటారు. అయితే దీని గురించి ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ముందుకెళ్తాను. ప్రభు ఎప్పుడు కూడా మార్త చేసిన పనిని ఖండించలా. చాలాసార్లు మనం మార్త చేసిన పనిని ప్రభు ఖండించారు అనుకుంటాం. ఆయన మార్తా మార్తా అని 2 సార్లు పిలవటాన్ని బట్టి ఆయన చాలా విసుగ్గా పిలిచారు అని ఒక భావన మనకు ఉంటుంది. కానీ అసలు అది ప్రభు యొక్క మనసే కాదు. యాక్చువల్గా ఈ అక్క చెల్లెళ్ళిద్దరిని గురించి వీళ్ళిద్దరూ 2 ఆజ్ఞలు. మనకున్న 2 ఆజ్ఞలు ఏంటి? మొదటి ఆజ్ఞ కదా, 10 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు ప్రభు 2 ఆజ్ఞల్లోనికి మార్చారు. న్యాయానికి వీళ్ళిద్దరూ కూడా ఈ గృహంలో ఉన్నటువంటి, నేను 3 సహవాసాల గురించి వస్తాను. వీళ్ళిద్దరు కూడా ఈ గృహంలో ఉన్నటువంటి 2 ఆజ్ఞలుగా వీళ్ళని వర్ణిస్తారు. మొదటి ఆజ్ఞ మరి అయితే, 2వ ఆజ్ఞ మార్తా. ఒకటి ఏంటంటే, ప్రభువు మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి లేకపోతే విలువైనటువంటి ఆజ్ఞలు ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి, 2వదిగా మన తోటి వారిని ప్రేమించాలి. రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ఏమ్మా, 2 ఇంపార్టెంటనా? 2 ఇంపార్టెంటే. రెండిటికి 50 మార్కులు పడితేనే 100 మార్కులు అవుతాయి. కానీ అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, చిన్న మలుపు ఉంది. దాన్ని మాత్రం మనం చక్కగా గ్రహించాలి. ఏంటి అంటే, ఏది మొదటిది, ఏది రెండవది. 1వ క్వశ్చన్కి 2వ ఆన్సర్ రాస్తే 0 మార్కులు వస్తాయి. అందుకనే ఇక్కడ ఉన్నది ఏంటంటే ప్రాధాన్యత. 2 ఇంపార్టెంటే. దేవుడు మనకి 2 ఆజ్ఞలు ఇవ్వడంలో ఒకదాన్ని తక్కువ చేయలేదు, ఇంకో దాన్ని ఎక్కువ చేయలేదు. కానీ వాటికి ప్రయారిటీ, ప్రాధాన్యత అనేది ఉంది అనేది మనం ఈ సాయంత్రం సమయంలో నేర్చుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే, నేను 3 రకాల సహవాసాలు, 3 సహవాసాలు అనే మాట ఎందుకన్నానంటే, ఈ గృహంలో 3వ వ్యక్తి ఉంటాడు. ఎవరైనా? లాజరు. ఎక్కడైనా కనిపించాడా మీకు? కనబడట లేదు అనేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. ఈ మధ్య కుక్కల కోసం ఇస్తా ఉన్నారు కదా, మనుషులు మానేశారు కదా. సో ఈ కనబడట్లేదు అడ్వర్టైజ్మెంట్ కింద లాజర్ ఉంటాడు అనమాట. అయితే మనలో కూడా 3 రకాలైనటువంటి సహవాసాన్ని చేసేటువంటి వ్యక్తులు ఉంటాం. మనందరినీ కేటగిరైజ్ చేస్తే, విభాగాలుగా విభజిస్తే 3 రకాల సహవాసాలు మనలో కనిపిస్తాయి. ఒకళ్ళు ఏంటంటే అసలు సహవాసంలోనే కనబడరు. అంటే ఇక్కడ కాదు, ఇక్కడ అందరు కనపడ్డారు కదా. కానీ సహవాసము అనేది ఫిజికల్ కాదండి. అంటే భౌతికమైన సహవాసాన్ని గురించి నేను మాట్లాడట్లా. దేవునితో చేసేటువంటి ఆత్మీయ సహవాసాన్ని గురించి మాట్లాడుతున్నా. మన అనుదిన జీవితాలని మనం పరిశీలించుకుంటే
చాలాసార్లు మనం ప్రార్థనలో మోకరించగానే మీకేం గుర్తొస్తాయో నాకు తెలియదు, కానీ నాకైతే నేను పెట్టుకోవాల్సిన బాక్సు, చెప్పాల్సిన పాఠం, వెళ్ళి చేయాల్సిన పనులు, ఇంకా మా అమ్మాయిల గురించి, మా ఆయన గురించి ఇవన్నీ గుర్తొస్తాయి మోకాళ్ళు వేయగానే. ఇది లాజరు గారి సహవాసం. అంటే అసలు సహవాసంలోకే ఎంటర్ అవ్వలా, దేవునితో సహవాసంలోకే అసలు ప్రవేశించలా. నిజంగానే దేవుని బిడ్డలుగానే ఉంటాం కానీ అసలు ఆ సహవాసాన్ని కలిగి ఉండం. అది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దేవునితో సహవాసం చేసేటువంటి అనుదిన చర్య మన జీవితాల్లో ఉండదు. ఇది నేనేమి ఎక్కువగా చేసేం చెప్పట్లా, ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మందిలో నిజం. మీరు చెయ్యకపోవచ్చు, నేను చెయ్యమంటే, కానీ ఇది నిజం. ఎందుకంటే మోకాళ్ళు వేస్తాము, బైబిల్ ముందు పెట్టుకుంటాము, తల మీద ముసుగేసుకుంటాము, అన్నీ చేస్తాం కానీ మనం దేవునితో సహవాసం చెయ్యం. ఇది కనబడటలేదు కేసు అన్నమాట. దేవునితో మాట్లాడం, దేవుని సన్నిధిని అనుభవించం, దేవునిలో ఆనందించం, అన్నీ చేస్తాం. రాసుకోవడానికి పెట్టుకుంటాం, దేవుడు ఏం మాట్లాడతాడా అని పెన్ను పెన్సిల్ అన్నీను, కానీ అసలు దేవునితో సహవాసంలోకే వెళ్ళం. దాని బదులుగా మన బుర్ర ఎక్కడ తిరుగుతూ ఉంటుందంటే ప్రపంచం అంతా తిరిగి వస్తూ ఉంటుంది. మన ఇల్లు, పక్కన వాళ్ళ ఇల్లు, మన చర్చిలో సహోదరులు, లేకపోతే వాళ్ళ ఇంట్లో గత రాత్రి ఏదన్నా జరిగితే అది, లేదా నువ్వు యూట్యూబ్లో చూసినటువంటి దృశ్యాలు, వాట్ నాట్ అన్నట్టు మనం మరి దేవునితో సహవాసం చేస్తున్నట్టు మన పిల్లలు లేచి చూస్తే అమ్మ ప్రార్థన చేసుకుంటుంది అనుకుంటారు, కానీ అసలు అక్కడ ఏమీ ఉండదు. ఇది ఒక రకమైన సహవాసం. ఇది మన లాజరుని ప్రతిఫలిస్తుంది అన్నమాట. ఈ గృహంలో లాజరు అనే 3వ వ్యక్తి ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా ప్రభువుతో సహవాసంలోనికి వచ్చినట్లు, ప్రభువుని పిలిచినట్లు, లేకపోతే ప్రభు యొక్క సన్నిధిలో కూర్చున్నట్లు ఎక్కడ కూడా రాసి ఉండదు. సో అందుకనే నేను 3 రకాల సహవాసాలను రాశాను. సో ఈ పరిస్థితి మనలో చాలా మంది విషయంలో సత్యమే. మీరు నన్ను తర్వాత తిట్టుకున్నా పర్లేదు, కానీ ఈ పరిస్థితి మన జీవితాల్లో ఉంది. దాన్ని ఒప్పుకోక తప్పదు, దాన్ని గుర్తుపెట్టుకుందాం. మరి లాజరు లాగా కనుక మనం ఉంటే చాలా రకాలుగా మరి నష్టం కలుగుతుంది. కాబట్టి అంటే నేను ఇప్పుడు లాజరు సహవాసాన్ని గురించి నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ నేను మిగతా 2 సహవాసాల గురించి చెప్పి ముగిస్తా. రండి, చూసినట్లయితే కనుక ఏమ్మాయి అన్న ప్రాబ్లమా? పర్లేదు, వదిలేదు. ఓకే, మరి మనం గమనిస్తే కనుక మరి ఇక్కడ 42 అంటే 38 నుంచి 42 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ చాలా సులువుగా చెప్పాలి అని అంటే, మరి అంట యేసుప్రభు వారు వాళ్ళ ఇంటికి వచ్చారు. అక్కడ కూడా వీళ్ళిద్దరే కనిపిస్తారు వాళ్ళ ఇంట్లో. మరి మరియ వెళ్ళి ఆయన పాదాల వద్ద కూర్చుందంట, మార్త ఏమో ఆయన కోసం భోజనం సిద్ధపరుస్తుందంట. అందుకనే వీళ్ళిద్దరూ 2 ఆజ్ఞలు అని చెప్పబడ్డారు. ఒకటి ప్రభువును ప్రేమించినటువంటి మొదటి ఆజ్ఞ, రెండవది ఇతరుల్ని ప్రేమించినటువంటి 2వ ఆజ్ఞ. సింపుల్ గా ప్రభువుకి ఒక్కడికే భోజనం తయారు చేస్తే అంత అష్ట కష్టాలు పడక్కర్లే. ప్రభువుతో పాటు ఎంతమంది వచ్చేవాళ్ళు? 12 మందేనా? ఖచ్చితంగా ఒక గుంపులుగా వస్తూ ఉండేవాళ్ళు ఆయనతో పాటు. సో ఆ గుంపు అందరిని గురించి మార్త కన్సర్న్ కలిగి ఉంది. వాళ్ళందరికీ ఏం పెట్టాలి అనేటువంటి ఒక చింత ఆమెను మరి ఆ యొక్క ఆతిథ్యం ఇవ్వడానికి నడిపించింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయానికి నేను తర్వాత వస్తాను. అయితే ప్రాధాన్యతలు మన జీవితంలో 2 మంచివే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని గురించి మరి మంచిగా సాక్ష్యం ఇచ్చారు, ఎవరిని మరి ఖండించారు అని మనం అక్కడ చూసుకుంటే, మరి మరియ గురించి ఒక మాట మాట్లాడారు, మార్త గురించి ఇంకొక మాట మాట్లాడారు. అయితే అది ఆమెను ఖండించడం కాదు, కానీ ఆమెకు ఒక సలహా ఇచ్చారు. ఎందుకంటే నేను ఇక్కడ 7 స్లైడ్స్ పెట్టాను, 7 రకాలైనటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి, ఆ సంఘటనలో ఉన్నాయి. అవి ఏంటి అని చూసుకుంటట్లయితే చక్కగా తెలుగులో కూడా చేసి ఇచ్చాడు సహోదరుడు నాకు. ఇంగ్లీష్ కిందే, మీరు రాసుకోవాల్సిన పని కూడా లేదు, తెలుగు ఉంది అక్కడ. కాబట్టి ఆ స్లైడ్స్ చూసుకుంటా వెళ్ళండి, నేను కొంచెం వివరిస్తా వెళ్తా, మీకు అందరికీ అవి అర్థమైపోద్ది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఏంటి ఈ మరియా మార్తల యొక్క సహవాసంలో తేడా ఏమిటి,
ఎందుకని, ఎక్కడ తేడా, ఎక్కడ బలహీనత వచ్చింది, ఏది బలమైంది, ఎందుకు ఈ విషయం అంతట్లో మనం ఏం నేర్చుకుంటాం అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మరి మార్త మరి పనుల కంటే కూడా మరి దేవునితో సమయం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాల. తన ప్రాధాన్యతని ఎక్కడ కనబరిచింది అంటే పనులు చేయడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, ఆతిథ్యం తాలూకా పనులు చేయడానికి తను ప్రాధాన్యత ఇచ్చింది. అదే మరియను కనుక చూస్తే కనుక తన పనులన్నిటికంటే కూడా ప్రభువుతో గడపడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి, ప్రభు యొక్క మాటలు వినడానికి ఆవిడ ప్రాధాన్యత ఇచ్చింది. మన జీవితాల్లో కూడా చాలా సార్లు మనం పనులు పెట్టుకుంటాం. అదే నేను చెప్పే కదా, దానివల్లనే అసలు సహవాసం లేకుండా పోయేది. అసలు సహవాసం లేకుండా ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మన బుర్రలో పనులు తిరుగుతూ ఉంటాయి, లేకపోతే ఇంకా ఏవో సంఘటనలు మన హృదయంలో తిరుగుతూ ఉంటాయి. మన హృదయం అంతా విప్పి ప్రభు దగ్గర పెట్టుకోలేనటువంటి స్థితి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కనపడతా ఉంటుంది. ఆయనతో ఒక సన్నిహితమైనటువంటి సాంగత్యాన్ని అనుభవించలేనటువంటి స్థితి మన ఆత్మీయ జీవితాల్లో ఉంటుంది. ఎందుకు అంటే మన హృదయంలో చాలా ఎత్తున పేరుకుపోయినాయి, ఒకదాని మీద ఒకటి ప్రాధాన్యతలు పేరుకుపోయినాయి. పొద్దున్నే లేసి కుక్కర్ పెట్టాలి, ఆ తర్వాత పప్పుకి ఇంకో కుక్కర్ పెట్టాలి, తర్వాత ఇంకో దానికి ఇంకోటి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేటువంటి ఒక పనుల లిస్టు మన హృదయంలో కదులుతూ ఉంటుంది పొద్దున్నే. అందుకని మనం ప్రభుతో హిందీలో అంటారులేండి కుల్కర్ జీనా అని, అంటే హిందీ వచ్చిన వాళ్ళు బాగా తెలుగులోకి చెప్పాలి. అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని జీవించం. నేను కూడా ఎప్పుడు అనుకునేదాన్ని, మా పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు, మా కృప చాలా చిన్నగా ఉన్నప్పుడు, మా అమ్మాయి బాత్రూమ్ వస్తుంది మమ్మీ అని చెప్తే చాలు నాకు పని అయిపోయింది అమ్మయ్యా అనుకునేదాన్ని. నిజంగా అనుకునేదాన్ని నేను. అంటే ఆమె బాత్రూమ్ వస్తుందని చెప్పడము నేర్చుకుంది, సొంతగా తినటము నేర్చుకుంది, సొంతగా చదువుకోవడం నేర్చుకుంది, అన్నీ నేర్చుకుంది. కానీ నా పనులు అవలే. నా పనులు అయితే అవలా. నేను మళ్ళీ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి మళ్ళీ రెండోసారి అదే అనుకున్నా. అంటే ఒకటి మనం నేర్చుకోవాలి. మన కోసం చిన్న పిల్లలు ఉన్న తల్లులకి నేను చెప్పే సలహా ఏంటంటే మన పనులు ఎప్పుడు ముగియవు. సో నేను ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే దేవునితో బాగా సహవాసం చేస్తాను, లేకపోతే మా పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నాకు బోళ్ళంతా సమయం గడుస్తుంది, కలిసి వస్తుంది, ఆ సమయం అంతా నేను దేవునికి ఇస్తాను అనుకుని ఇవాళని నిర్లక్ష్య పెడుతుంటాం. మనం ఈ రోజుని మనం నిర్లక్ష్యంగా చూస్తాం. నేను కూడా ఇదే అనుకుంటా వచ్చేదాన్ని. మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే నేను ఇంకొంచెం ఎక్కువ సమయం ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చాలా ఆలోచనలు చేసేదాన్ని. కానీ అది ఎప్పుడు చేయలే నేను నా జీవితంలో. కాబట్టి ప్రియమైన వారలారా, మరి నా ఎక్స్పీరియన్స్లోంచి కానీ దేవుని వాక్యంలోంచి కానీ నేను మీకు ముందు చెప్పేది ఏంటి అంటే ఈ దినాన్ని మనం జీవించాలి, ప్రభువుతో జీవించాలి. ఇవాళని, రేపటిని, నిన్నటిని కాదు, ఇవాళని జీవించాలన్నమాట. ప్రతి క్షణం మనం జీవించటం నేర్చుకోవాలి. అది దేవుని యొక్క సహవాసానికి ప్రాధాన్యత ఇచ్చి జీవించడం నేర్చుకోవాలి. నిజమే, మనం తల్లులుగా మనకు పనులుంటాయి, భార్యలుగా పనులుంటాయి, ఉద్యోగాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి పోస్టుల్లో పనులుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటి మధ్యన మనం దేవునితో సహవాసం చేయడం అనేటువంటి అత్యంత ప్రాధాన్యమైన విషయాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. చాలాసార్లు నేను ఈ మాట చాలాసార్లు చెప్పా. చిన్న బిడ్డకి ఏం చేస్తాం, పలక తీసుకొచ్చి ఆరాయిరా అంటే రాసిస్తాడా, లేకపోతే ఏబిసిడీలు అండి, మేము ఆలు రాసాం. ఏబిసిడీలు ఏ రాయిరా అంటే రాసిస్తాడా, రాయుడు. ఆ పలక మీద మనం రాసి ఇచ్చిన తర్వాత పదే దాన్ని దిద్దిస్తా ఉంటాం. ఎందుకని ఆ చిన్న హ్యాండ్కి ఆ ఏ రాయడం అలవాటు పడుతుందని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే, అంటే దాన్ని ప్రాక్టీస్ అంటాం మనం. ఇంకా గుండ్రంగా అక్షరాలు రాయాలంటే స్కూల్ టీచర్స్ ఏం చేస్తారు, దాన్ని ప్రాక్టీస్ చేయిస్తారు, 2 గీతలు కట్టి దాని మధ్యలోనే రాయాలనేది. అంటే మనం చిన్నప్పటి నుంచి అనేకమైన విషయాల్ని మనం ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం, అభ్యాసం చేస్తూ వచ్చాం. అయితే దేవునితో సహవాసం చేయడానికి కూడా అభ్యాసం చేయాలి. మనం దేవునితో సహవాసం చేయడానికి అభ్యాసం చేయాలి. ఏ విషయాలు దానికి అడ్డు రాకుండా అభ్యాసం చేసుకోవాలి మనం. అది దేవుడు మన నుంచి అడిగేటువంటి మొదటి ప్రాధాన్యత. నిజమే, దేవునితో మరి పనుల గురించినటువంటి ఇంపార్టెన్స్ మన జీవితంలో ఉండకుండా దేవునితో గడిపే సమయానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే మార్తా మరియల ఇద్దరిలో మరియా దేవునితో సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇచ్చింది,
మార్త దేవుని కోసం పని చేయడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ముఖ్యంగా వాక్యాన్ని బోధించే వాళ్ళకి, పాస్టర్ల భార్యలకి, పాస్టర్ అమ్మగారులకి, ఇదంతా అంటే మిగతా వాళ్ళకి కాదనుకోబాకండి, మనం ప్రార్థన చేయడానికి ఎవరికైనా, లేకపోతే ఎవరికైనా వాక్యం చెప్పడానికి, లేకపోతే ఇంకొకరిని దర్శించడానికి, లేకపోతే వాళ్ళో వీళ్ళో ఇంటికి వస్తారో వాళ్ళతో గడిపి వాళ్ళని ఆదరించడానికి, ఇవన్నీ మంచివే, ఇవన్నీ కూడా మంచివే. కానీ ఇట్స్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద టైం విత్ గాడ్. అది అంటే నీ సమయం, నువ్వు దేవునితో గడపవలసిన సమయాన్ని వదిలేసి ఈ పనులు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలే. ఇది కరెక్ట్ కూడా కాదు. అంటే మన ప్రాధాన్యతల్ని మనం రూపొందించుకోకపోతే మనం ఆత్మీయంగా నష్టపోతాం. మనం దేవునితో సమయం గడపకుండా మిగతా పనులన్నీ చేస్తా వెళ్తే మనం ఆత్మీయంగా నష్టపోయి, మనం ఎవరినైతే ఆదరించామో వాళ్ళు వచ్చి మనల్ని ఆదరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరికైతే వాక్యం చెప్పామో వాళ్ళు తిరిగి వాక్యాన్ని మనకి వినిపింపజేస్తారు. అటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్త. సేవను కానీ, ఇంటి పనిని కానీ, పిల్లల పనిని కానీ, భర్తకు చేసే పనులు కానీ దేవుడితో గడిపే సమయానికి బదులుగా ఎన్నడూ చేయకూడదు. మనం ఎన్నడూ చేయకూడదు పని అదే. కాబట్టి దేవునితో సమయం గడపటం అనేది మన అందరి జీవితాల్లో మరియవలే మొదటి ప్రాధాన్యత అవ్వాలి. దాన్ని మనం నేర్చుకోవాలి. అది సహవాసం. మరి తర్వాత రెండవదిగా చూసుకుంటే పరిచర్యకి ఆత్మీయ ఎదుగుదలకి మధ్యలో ఒక బ్యాలెన్స్ని పెట్టుకోవాలి. పరిచర్య చేయడం వల్ల మార్త యొక్క స్వభావాన్ని మనం చూస్తే ఆవిడ పరిచర్య చేస్తుంది. పరిచర్య చేయడం అనేది తప్పు స్వభావం కాదు, సరైనటువంటి స్వభావమే. కానీ ఆమె ఏం చేసిందంటే, ప్రభు బోధిస్తూ ఉంటే, ప్రభు ఒక మరి ఎంత గొప్ప విషయాల గురించి అక్కడ బోధ చేస్తూ ఉంటే ఆ బోధను నిర్లక్ష్యం చేసి వంటింట్లోకి వెళ్ళి పని చేస్తూ ఉంది. సో ఏం చేసింది మార్త చేసిన తప్పేంటి అక్కడ అంటే, పనులు చేసుకోవడం తప్పు కాదు, లేకపోతే పరిచర్య చేయడం, ఆతిథ్యం ఇవ్వడం అనేది దేవుని యొక్క వాక్యానుసారమైందే. కానీ ఎప్పుడు చేయాలి ఆ పని? ఎప్పుడు చేయాలి? ప్రభువు అక్కడ కూర్చుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, జనసమూహంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఎన్నో విలువైనటువంటి వెలగలైనటువంటి మాటలు ప్రభు నోట్లోంచి వస్తూ ఉన్నాయి. ఆ విలువని, ఆ వెలని, ఆ గల మాటల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి తను నిర్ణయించుకున్నటువంటి పనిలో నిమగ్నం అయిపోయింది మరియా. కాబట్టి ఆమె ఆత్మీయ జీవితంలో ఎదగడానికి రెండవ ప్రాధాన్యత ఇచ్చింది, మొదటి ప్రాధాన్యత ఇవ్వాల. పరిచర్య చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. సో ఈ యొక్క ప్రాధాన్యతల్ని తారుమారు చేయడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇక్కడ. కాబట్టి దేవుడు పరిచర్యని తీసి పక్కన పెట్టు అని అంటలేదు. కానీ పరిచర్య అనేది ఆత్మీయ జీవిత ఎదుగుదల విషయాన్ని ఆక్రమించకూడదు. ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలలో ఉంచిన తర్వాత మరి పరిచర్య చెయ్యాలి. కాబట్టి జాగ్రత్త. ఏది ముందు పెట్టుకుంటున్నాం మనం, ఏది వెనకాల వేస్తున్నాం అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వ్యక్తిగత జీవితం లెవెల్లో దేవునితో కలిసి గడిపే సమయాన్ని నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నటువంటి ఆ సమయాన్ని మొత్తం కూడా దేవునితో గడపాలి, ఒంటరిగా గడపాలి. సాలిట్యూడ్ అంటారు. చాలా మంది ఒంటరితనానికి భయపడిపోతారు, అదో శిక్షలాగా కనిపిస్తుంది. న్యాయానికి ఆయన అంటాడు కదా, నేను మిమ్మల్ని ఒంటరిగా వదలను, అనాథలుగా వదలను, నేను మీ ఎద్దకు వస్తాను అని చెప్పాడు కదా. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోం. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు చాలా మంది. మనం బలంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఒంటరిగా ఉండాలి. నేను మీ అన్న లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఇంట్లో, నిజమే. చక్కగా అంటే మంచి టైం నేను స్పెండ్ చేసుకుంటా ఉంటాను అనమాట. దేవుని వాక్యం వినటము, లేకపోతే రాసుకోవడము, చదువుకోవడం, ఇట్లాంటి వాటితో నాకు ఎక్కువ టైం దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. అంటే నేను మీ అన్నకేం ప్రత్యేకంగా ఏం చేసి పెట్టనులేండి, డోంట్ వరీ. కానీ నాకు ఎందుకో ఆ సమయం బాగా దొరికినట్లే అనిపిస్తుంది అనమాట. సో ఒంటరితనంగా ఉండడం అనేది మరి మన బలహీనతలను బయటపెట్టుకోవడం కాదు, మన బలాల్ని డెవలప్ చేసుకోవడం ఒంటరితనం. దేవునితో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా గడుపుతాం చూడండి. ప్రభు యొక్క ఉదాహరణ చూడండి. ఆయన ఒంటరిగా కొండకి వెళ్ళాడంట. ఎందుకు? దేవునితో సమయాన్ని గడపడానికి.
ఆయన ఒంటరిగా కొండకి వెళ్ళాడంట, ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడంట. ఎవరినైనా తీసుకెళ్ళాడా? చుట్టూ 12 మంది ఉంటారు ఎప్పుడును. ఒక ఆయన ఏమో హత్తుకునే ఉంటాడు, ఎప్పుడు వదలకుండా చెంగు పట్టుకుని తిరిగి ఆయన ఉంటాడు. ఆయన తీసుకెళ్ళా. ప్రభు ఎప్పుడు కూడా దేవునితో ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డారు. ఆ విషయం చాలా చోట్ల రాయబడింది వాక్యంలో. కాబట్టి ఇంకనూ చీకటి ఉండగానే, లేకపోతే పెందలక్కడనే ఆయన లేచి ఒంటరిగా మరి కొండ ఎక్కి ప్రార్థన చేసుకోవడము, ఏకాంతముగా వెళ్ళను అని కూడా రాయబడి ఉంటుంది. శిష్యుల్ని పంపేశాడని రాయబడి ఉంటుంది. ఎన్నిసార్లు మీరు చూడండి, మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్పి ఆయన సముద్రంలో పడవ మీద వాళ్ళు పంపేసి ఆయన కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేశాడని రాయబడి ఉంటుంది. కాబట్టి ఒంటరితనం చాలా మందిలో భయాన్ని కలిగిస్తుంది. కానీ క్రైస్తవులమైన మనకి దేవునితో సహవాసం చేస్తే అదొక పెద్ద విలువైనటువంటి సమయం. సాలిట్యూడ్, యేసుక్రీస్తు ప్రభువు దీన్నే అనుభవించాడు. సాలిట్యూడ్ అంటే ఒంటరిగా దేవునితో గడపడం. అవి ప్రతిసారి ఇంట్లో మనుషులుంటే రావు, పిల్లలుంటే కుదరదు, భర్త ఉంటే కుదరదు. నాకైతే అలా అనిపిస్తుంది. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో గడుపుకోవడం, మరి మనం మళ్ళీ ఖాళీ అయిపోయిన మన డబ్బాని మరలా నింపుకుంటున్నట్టుగా ఉంటుంది అనమాట. సంతోషంతోనూ మరి మంచి స్టఫ్తో నింపుకున్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయడం అనేది, ఒంటరిగా సహవాసం చేయడం అనేది మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకి మరి ఎంతో అవసరమైనటువంటి విషయం. కాబట్టి మార్త మరి పరిచర్య చేసే స్వభావాన్ని ఎంచుకుంది. మరి అయితే దేవునితో ఆయన పాదాల వద్ద కూర్చుని సమీపంగా, ఎందుకు అక్కడ పాదాల వద్ద కూర్చుంది అని రాశారంటే మరియా ఎంత సమీపంగా ఉందో దేవునికి అది తెలియజేస్తా ఉంది. సో మనం ఆ సమీపత్వాన్ని కలిగి ఉన్నామా? నిజమే, మనం అందరం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాం, మంచిది, చాలా మంచిది. మన బోధకులు ఇంటర్నేషనల్గా ఉన్నారు, అంతా మంచిది. కానీ మన యొక్క వ్యక్తిగతమైన లెవెల్ ఎక్కడుంది? ప్రభు పాదాల దగ్గర ఉందా? అది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న.